ఇష్టమైన పండుగ అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద టైటిల్ నాన్నకి ప్రేమతో, దిస్ వాజ్ వెరీ సాఫ్ట్ టైటిల్. సో ఇలాంటి ఒక టైటిల్ పెట్టాలన్న ఆలోచన సుకుమార్ గారు మీతో చెప్పినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నాకు ఇంకా ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద యాప్ టైటిల్ ఫర్ ద ఫిల్మ్ అంటే ఈ సినిమాకి ఇంకా వేరే ఏ టైటిల్ అయినా కూడా ఈరోజు ఇంత మాట్లాడుకునే వాళ్ళం కాదేమో అని నా విశ్వాసం అండి. ఎందుకంటే ఈ కథ ఇది కథ కాదండి, ఇట్స్ ఒక ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటన ఇది నిజ జీవితం. చనిపోతున్న తండ్రి ఆఖరి కోరికలు మనకే అనిపిస్తుంది. ఇప్పుడు సుకుమార్ గారు నాకు చెప్పింది ఇంకో కథ, కానీ అయినా తర్వాత ఆయన అనుకున్న కథ ఇది. వాళ్ళ నాన్నగారు ఆఖరి క్షణంలో ఉన్నప్పుడు ఆయన మనక్షోభ అది ఏంటి, మా నాన్నకి ఆయనకి నచ్చిన పండు ఏదైనా కావాలేమో, ఆయనకి నచ్చిన సినిమా ఏదైనా చూస్తారేమో, ఆయనకి నచ్చిన పాట ఏదైనా వింటారేమో, మనందరికీ ఉంటుంది. అది తట్టుకొని నిలబడడం చాలా కష్టం. సో అందులో నుంచి ఆయనకి అయ్యో మా నాన్నని ఇవన్నీ అడుగుదాం అనుకున్నానే, నిజంగా మా నాన్నగారి నా ఫీలింగ్ ఏదైతే ఉండిందో ఆ లాస్ట్ మూమెంట్లో, మా నాన్నగారి లాస్ట్ మూమెంట్స్లో ఏదైతే ఫీలింగ్ ఉండిందో అది నేను తెరకెక్కిస్తే బాగుంటుంది కదా, ట్రిబ్యూట్ టు మై ఫాదర్ లాగా అని ఆయన ఫీల్ అయ్యి కథ చెప్పారండి. అది నేను కనెక్ట్ అయిపోయాను. అలాగే సినిమాకి పనిచేసిన అందరూ దానికే కనెక్ట్ అయిపోయాం. ఇంకా ఈ సినిమాకి నాకు తెలిసి నాన్నకు ప్రేమతో కంటే గొప్ప టైటిల్ ఇంకా మేము పెట్టలేము. ఎందుకంటే సుకుమార్ గారు అన్ని సినిమాలు చూసుకుంటే లాస్ట్కి అమ్మా నాన్నకి ప్రేమతో రాస్తారు, అమ్మా నాన్నలకి ప్రేమతో రాస్తారు ఆయన. సో అలా అందులో నుంచి నాన్నకు ప్రేమతో తీసుకున్నాం. అండ్ ఇంకెంతకంటే గొప్ప టైటిల్ ఈ సినిమాకి పెట్టలేమండి, ఇంపాసిబుల్. మరి నాన్నని ఇంతగా ప్రేమించే ఈ అబ్బాయిని ఢీ కొట్టే పాత్రలో జగపతి బాబు గారు కనిపించబోతున్నారు. సో నేను అడిగాను తారక్ ఏంటి బాలేది మీది ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన నా ఫాదర్ బ్రదర్ ఆయన, నా ఫాదర్